ఇంతకుముందు 95లోనే బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలనని అప్పుడు మేము అందరం కూడా ఎస్ఐలు ఉండేవాడు. ప్రజల వద్దకు పాలనని వెళ్ళారు. అదే తరహాలో ఈ మీ భద్రత మా బాధ్యత ఉందని అన్ని డిపార్ట్మెంట్ హెడ్లు రావడం నిజంగా నాకు ప్రజల వద్దకు పాలన గుర్తొచ్చింది. ఈ విధంగా మనం ప్రజల దగ్గర ఇప్పుడు ఆయన ఎలక్షన్ అయిపోయింది, 5 ఏళ్ళలో కొంతమంది కనపడరు. మరి ఎందుకు వచ్చి ఇప్పటికే ఈ 100 రోజుల్లోనే ఇది 3వ మీటింగ్ మన వర్క్లో, అవునా లేదా? మరి అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మనం అందరం ఎమ్మెల్యే గారిని పూర్తిగా అభినందిస్తూ, మీకే సమస్యలున్న చట్ట పరిధిలో మేము మా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక 6గురిని గుర్తించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఇంకా గుర్తిస్తే మీరు ఏదైనా కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు కూడా త్వరలో పంపించడానికి ఏర్పాటు చేస్తాం. ఎలాంటి మొహమాటం లేదు. ఫస్ట్ ప్రాధాన్యత గవర్నమెంట్కి శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్య బాధ్యత. దీంట్లో సార్ చెప్పారు, మాకు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మా పార్టీ మీ పార్టీ లేదండి, ఎవడైనా ఒకడే. చట్టాన్ని అతిక్రమించిన వాడు ఖచ్చితంగా లోన్ ఉండాల్సిందని చెప్పారు. మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.